క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ రోజుతో మనము అపోస్తల కార్య గ్రంథ ధ్యానాలను ముగించుకోబోతున్నాం. చివరి అధ్యాయంగా అపోస్తల కార్యములు 28వ అధ్యాయాన్ని ఈనాటి పాఠంలో ధ్యానించుకుంటాం. ఇందులో పౌలు యొక్క మరొక అనుభవాన్ని గమనించగలం. మెలితే అనే ద్వీపంలో పౌలు, ఓడ సిబ్బంది, ఓడ ధ్వంసమైపోవడంతో జరిగిన వివరణతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది. మెలితే ద్వీపవాసులు పౌలు వారి ఓడ నాశనాన్ని అనుసరించి ఇతరులతో వ్యవహరించిన విధానం గురించి మాట్లాడుతుంది. వారి పట్ల తమ దయను చూపించిన ఒక మార్గం ఏమిటంటే వాటిని వెచ్చగా ఉంచబడిన ఒడ్డున మంటలు వేయడం. అకస్మాత్తుగా ఆ వేడికి ఒక సర్పం బయటికి దూకి పౌలు చేతిని తాకింది. అది చూచిన ఆ ద్వీపవాసులు అతడు హంతకుడు అని అన్నారు. ఎందుకంటే అతడు ఓడ ప్రమాదం నుండి బయటపడగలిగినప్పటికీ అతను ఇంకా పాము కాటుతో ఇప్పుడు చనిపోబోతున్నాడు. అయితే పౌలు క్షేమంగా ఉండడం చూసి వారు వెంటనే తమ మనసు మార్చుకొని అతడు ఒక దేవత అయి ఉంటాడని, లేకుంటే పాము దాడి నుండి బయటపడేవాడు కాడని చెప్పారు. ఆ సమయంలో మెలితేకు చెందిన ఘనుడైన పోప్లి పౌలు ఇతరులతో కూడా చాలా దయగా వ్యవహరించాడు. వారు ఉన్న సమయంలో పోప్లి తండ్రి జ్వరంతో బాధపడ్డాడు. అప్పుడు పౌలు అతన్ని చూడడానికి వెళ్ళి అతన్ని స్వస్థపరిచాడు. ఇక ఇందులోని విశేషాలను ఈనాటి పాఠంలో శ్రద్ధగా విని తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఇది డాక్టర్ లూకా రాస్తున్నాడు. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకున్నాము. అనాగరికులైన ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతా అంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురుస్తూ చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్ములనందరినీ చేర్చుకున్నారు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టింది. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడడం చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నా న్యాయము అతన్ని బతకనీయదని తమలో తాము చెప్పుకున్నారు. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించివేసి ఏ హాని పొందలేదు. వారతని శరీరము వాస్తుందో లేక అతడు అకస్మాత్తుగా పడి చస్తాడో అని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెడుతూ ఉన్న తరువాత అతనికి ఏ హాని కలగకపోవడం చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగారు. పొప్లి అనే ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుతూ పండుకొని ఉన్నాడు. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు. వారు అనేక సత్కారములతో మమ్ములను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచారు. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతా గడిపిన అశ్వినీ చిహ్నము గల అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురకూసైకి వచ్చి అక్కడ 3 రోజులున్నాము. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసరటం వలన మర్నాడు పోతియోలికి వచ్చాము. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ వద్ద 7 దినములు ఉండాలని మమ్మను వేడుకున్నారు. ఆ మీదట రోమాకు వచ్చాము. అక్కడి నుంచి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకు, త్రిసత్రముల వరకు మమ్మను ఎదుర్కొనడానికి వచ్చారు. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించి ధైర్యం తెచ్చుకున్నాడు.
మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండడానికి సెలవు పొందాడు. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన వద్దకు పిలిపించాడు. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనా పితరుల ఆచారములకైనా ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినా యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడ్డాను. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదీ లేనందున నన్ను విడుదల చేయగోరారు. కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకుంటాను అనవలసి వచ్చింది. అయినా ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపాలని నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాడు. అందుకు వారు, యూదయ్య నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడ్డ సంగతి ఏదీ మాకు తెలియపరచనూ లేదు, ఎవరూ చెప్పుకొననూ లేదు. అయినా ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుతున్నాము. ఈ మతభేదమును గురించి అంతటా ఆక్షేపణ చేస్తున్నారు, ఇంత మట్టుకే మాకు తెలుసు అన్నారు. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని వద్దకు అనేకులు వచ్చారు. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గురించి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. వారిలో భేదాభిప్రాయాలు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయారు. అదేదనగా, మీరు వినడం మట్టుకు వింటారు గాని గ్రహింపనే గ్రహింపరు, చూడడం మటుకు చూస్తారు గాని కాననే కానరని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము కొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల వద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. వారు దాన్ని వింటారు. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన వద్దకు వచ్చేవారినందరినీ సన్మానించి ఏ ఆటంకమూ లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? ఇది అపొస్తలుల కార్యముల గ్రంథంలో చివరి అధ్యాయం. మెలితే నుండి పౌలు రోముకు వచ్చాడు. రోముకు వచ్చిన తరువాత పౌలు మొదట యూదులకు తరువాత అన్యులకు పరిచర్య చేశాడు. పౌలు రోములో బోధిస్తూ ఉన్నాడు అంటూ అంతటితో ఈ గ్రంథం ముగిసిపోతుంది. అయితే పరిశుద్ధాత్మ కార్యాలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సంఘం ఎత్తబడే వరకు కొనసాగుతూనే ఉంటాయి. సముద్రపు తుఫాను తప్పించుకొని మెలితే ద్వీపానికి వచ్చారు. ఈ ద్వీపాన్ని ఇప్పుడు మనం మాల్టా అంటాము. పౌలు మెలితే ద్వీపానికి రావడం దేవుని చిత్తమే. పౌలు నౌకాభంగంలో ఓడలో ఉన్నవారి ప్రాణ రక్షణకు దేవుని సాధనమయ్యాడు. ఆ ద్వీపవాసులు అనాగరికులు. వారు పౌలుకు ఆయన సువార్త బృందానికి ఎంతో సేవ చేశారు. అది వర్షాకాలం, చలిమంట వేశారు. అనాగరికులు అంటే వారికి గ్రీకు భాష రాదు అని అర్థం. పౌలు బృందంలో 276 మంది ఉన్నారు. వారిలో ఎక్కువ మంది నేరస్తులు, యావజ్జీవ ఖైదీలు. వారిని శిక్ష కోసమై రోముకు పంపుతున్నారు. మెలితే ద్వీపవాసుల ఆతిథ్యం ఎంతో గొప్పది. యోనా ఓడలో ఉండగా
అన్యులు యోనా పట్ల ఎంతో మర్యాదగా ప్రేమతో వ్యవహరించారు. నన్ను సముద్రంలో పడవేయండి అని యోనా అడిగితే వారు తటపటాయించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో ప్రభువు తన శిష్యులకిచ్చిన హామీ, మీ వలన ఈ సూచక క్రియలు కనపడతాయి, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా అది మీకు హాని చెయ్యదు. అపొస్తలుల పరిచర్యలో ఈ సూచక క్రియలు వాక్య ప్రకటనకు ఎంతో దోహదపడ్డాయి. పౌలు పుల్లలు ఏరి నిప్పుల మీద వేస్తూ ఉంటే ఆ కాకకు ఒక సర్పము బయటికి వచ్చి అతని చెయ్యి పట్టింది. పౌలు కావాలని పామును పట్టుకోలేదు, పుల్లల్లో నుండి వచ్చి అతని చెయ్యిని పట్టేసింది. పౌలు ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేశాడు. పౌలు ఏ హాని పొందలేదు. పౌలుకు కనుదృష్టి బలహీనమైంది. అందుచేత పామును సరిగా చూడలేకపోయాడు. దాన్ని విదిలించి పారేశాడు. పౌలు పుల్లలేరాడు. ఆయనకు ఏదో పని చెయ్యడం అలవాటు. చేతితో ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండేవాడు. తీరిక సమయంలో డేరాలు కుట్టేవాడు. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా.
ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలా. ఆ పాము పౌలును కాటేయడమే కాదు, అతని చెయ్యిని అలాగే కరిచి పట్టుకొని వేలాడుతోంది. న్యాయదేవత ఇతణ్ణి బ్రతకనియ్యదు అని వారనుకున్నారు. గాని పాము కాటు పౌలుకు ఏమీ హాని చెయ్యలేదు. అప్పుడు వారందరూ పౌలే ఒక దేవత అనడం మొదలుపెట్టారు. రోమా ప్రభుత్వం నియంతృత్వం నిజమే, కాని వారు ప్రజల్లో న్యాయం అనే భావనను స్థిరపరిచారు. న్యాయశాస్త్రాన్ని ఎంతో పటిష్టంగా రూపొందించారు. మొదట పౌలు నేరస్తుడేమో, అందుకే న్యాయదేవత ఈ వ్యక్తిని శిక్షిస్తున్నది అనుకున్నారు. గాని ఇప్పుడు ఆయన దేవుడే అన్నంతగా ఘనపరుస్తున్నారు. మెలితే ద్వీపంలో పొప్పులి అనే వ్యక్తి ఉన్నాడు. అతని తండ్రికి జబ్బు చేసింది. రక్తభేదితో బాధపడుతున్నాడు. పౌలు ప్రార్థన ద్వారా ఆ రోగికి స్వస్థత కలిగింది. అక్కడ ఉన్న రోగులెందరో పౌలు ప్రార్థన చేస్తే స్వస్థత నొందారు. వారు పౌలును ఆయన సౌవార్తిక బృందాన్ని ఎంతో సత్కరించారు. 1 కొరింథీ 2:2 సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకున్నాను. ఇది పౌలు సాక్ష్యం. అపొస్తలులు స్వస్థపరచినప్పుడు అది సువార్తకు ఒక సాక్ష్యంగా ఉపకరించింది. సువార్త ప్రకటనకు స్వస్థత పరిచర్య ఉపఫలితం. సువార్త సత్యానికి వారి స్వస్థత ధృవీకరణ. 3 నెలలు గడిచాయి. శీతకాలం గతించింది. అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కారు. ఆయా ప్రదేశాలు సంచరించి చివరికి పౌలు రోమాకు చేరుకున్నాడు. పౌలు దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. 3 నెలలు పౌలు మిలితేలో వాక్యం ప్రకటించాడు. వారెక్కిన అలెగ్జాంద్రియ ఓడ చిహ్నం అశ్వనీ దేవత. పౌలుకు సైనికులు కాపలా ఉన్నారు. పౌలును ప్రత్యేకంగా బందోబస్తులో ఉంచారు. 3 రోజుల తరువాత పౌలు యూదులలో ముఖ్యులను తన వద్దకు రప్పించుకున్నాడు. పౌలు వారికి పరిస్థితులను వివరించి చెప్పాడు. నేను నా స్వజనుల మీద నేరమేమీ మోపటం లేదు. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తము నేను గొలుసులతో కట్టబడి ఉన్నాను. ఈ మతభేదమును గురించి నీవే మాకు వివరంగా చెప్పు అని అడిగారు. నిర్ణయించబడిన రోజు అనేకులు కూడిరాగా రోజంతా అతడు వారికి దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చాడు. యేసును గూర్చి వారికి వివరంగా బోధించాడు. మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి అనేక సంగతులు ఎత్తి చూపాడు. కొందరు నమ్మారు, కొందరు తిరస్కరించారు. అపొస్తలుల కార్యముల గ్రంథం సౌవార్తిక ఉద్యమానికి ఆరంభ బిందువు. ఏదెను తోటలో మానవుడు దేవుణ్ణి అనుమానించాడు. వారు దేవునికి అవిధేయులయ్యారు. రోమాపత్రిక 1:5 పౌలు విశ్వాసానికి విధేయులవ్వాలి అన్నాడు. విశ్వాసము ద్వారానే తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు రాగలిగాడు. పౌలు రోములో ఏమి చేశాడు? ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 29 ఈ రోజున రాయబడుతున్నది. ఇది ఎడతెగని సంఘ చరిత్ర. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు తన సంఘము ద్వారా ఇంకా పనిచేస్తున్నాడు. మెలితే ద్వీపవాసులు అనాగరికులు అంటే అక్కడి ప్రజలు
గ్రీకు సంస్కృతిని ఎరగని వారు అని భావం. చలికాలంలో అక్కడి ప్రజలు చలిమంట వేసుకుంటూ ఉంటే పౌలు తాను ఆ మంటలోకి కావలసిన పుల్లలు ఏరుక వచ్చాడు. పౌలు వారితో పూర్తిగా కలిసిపోయాడు. తానెంత గొప్ప మేధావి అయినా చిన్న పనులు చేయడం పౌలుకు సిగ్గనిపించదు. చిన్న పనులు అని నిరాకరించేవాడు చిన్న మనిషి. పౌలు ఉద్రేకాలు అతని స్వాధీనంలో ఉంటాయి. పుల్లల్లో దాగి ఉన్న పాము పౌలు చెయ్యిని కాటేసింది. దాని గురించి పౌలేమీ పెద్ద గొడవ చేయలేదు. మామూలుగా చెయ్యి విదిలించాడు. ఆ పాము మంటలో పడిపోయింది. అందరూ అదేదో అద్భుతమనుకొని ఏమేమో అంటున్నారు, కానీ పౌలు ఏమీ జరగనట్లే ఉండిపోయాడు. పొప్లి తండ్రి జబ్బు పడ్డాడు. పౌలు తన అపోస్తలిక వరమును వాడి అతన్ని స్వస్థపరిచాడు. 9వ వచనం ప్రకారం అక్కడ రోగులైన ఇతరులనేకులు స్వస్థత పొందారు. పౌలు దైవిక స్వస్థత, డాక్టర్ లూకా ఔషధ సేవ రెండూ వారి మధ్య జరిగాయి. పౌలు ఎందరినో స్వస్థపరిచాడు, గాని అతని శరీరంలో ముళ్ళు ఉంది. ఇతరులకు స్వస్థత తెచ్చిన సేవకుడు అనేకసార్లు శారీరకంగా బాధ అనుభవించాల్సి వస్తుంది. అలెగ్జాంద్రియా ఓడకు 2 చిహ్నాలున్నాయి. కేపర్, పోలక్స్ అనే 2 గుర్తులున్న ఓడ అది. ఈసారి వీరి ఓడ ప్రయాణం సాఫీగా జరిగింది. రోముకు వచ్చినప్పుడు పౌలు ఒంటరిగా మిగిలిపోయాడు. రోములో ఉండగా పౌలును చూడ్డానికి ఎందరెందరో ప్రముఖులు వచ్చారు. పౌలు ఈ సంఘటనలన్నిటినీ బట్టి ఎంతో ధైర్యం పొందాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అయినా పౌలు ఒంటరిగా లేడు. ఆ మాటకొస్తే ఏ విశ్వాసి ఒంటరి కాడు. గొప్ప సాక్షి సమూహము ప్రతి విశ్వాసిని ఆవరించి ఉన్నది. విశ్వవ్యాప్తమైన సహవాసానికి, సహోదరత్వానికి ప్రతి విశ్వాసి చెంది ఉన్నాడు. విశ్వాసి ఎక్కడ ఉన్నా అక్కడ అతనితో దేవుడున్నాడు. పునరుత్థానుడైన యేసు నీతో నాతో ఉండగా మనకు ఒంటరితనము అనేది లేదు. ఇది నిజం. పౌలు ఎక్కడికి వెళ్ళినా యూదులు పౌలుకు తారసిల్లుతూనే ఉంటారు. 30 సంవత్సరాలు పని కట్టుకొని వారు పౌలును ప్రతిఘటిస్తూనే ఉన్నారు. పౌలును చంపడానికి కూడా విఫల ప్రయత్నం చేశారు. అయినా పౌలు మొదట యూదులకే సువార్త ప్రకటించాడు. రోములో ఉండగా కూడా యూదులకే ప్రథమంగా సువార్త ప్రకటించాడు. యూదులు తలుపులు మూసేస్తే అన్యులకు తలుపులు తెరిచినట్లే. అయితే ఒక రోజు రాబోతోంది. అప్పుడు ఒకే మంద, ఒకే కాపరి. రోజంతా పౌలు పనిచేస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. పౌలు సోమరివాడు కాడు. తన చేతులతో పని చేస్తాడు. చెరసాలలో ఉండి పౌలు సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఫిలిప్పి, కొలసి, ఫిలెమోను పత్రికలను పౌలు చెరసాలలో ఉండే రాశాడు. అరిస్తార్కు, లూకా పౌలుతో ఉన్నారు. వైద్యుడైన లూకా చివరి వరకు పౌలుతోనే ఉండిపోయాడు. తిమోతి తరచుగా పౌలు దగ్గరికి వస్తూ పోతూ ఉన్నాడు. తుకికు కూడా పౌలుతో ఉన్నాడు. ఎపఫ్రొదితు, మార్కు అడపాదడపా పౌలుతో ఉన్నవారే. పౌలు ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవటానికే సమకూడి జరిగాయి. పౌలు 2 సంవత్సరాలు సువార్త ఈ విధంగా ప్రకటిస్తూ అనేక మంది అధికారులను సైతం ప్రభువు వైపునకు మరల్చాడు. అపొస్తలుల కార్యములు చివరి అధ్యాయంలో చివరి వచనం జయధ్వానం. ప్రభువుకు జయం, సువార్తకు జయం. సువార్తికుడు, అపొస్తలుడు అయిన పౌలుకు జయం. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును ప్రకటించాడు. ఈ 2 మాటలకు అర్థం సువార్త విజయం. మనకు ఆటంకాలు తొలగిపోవాలి. పూర్ణ ధైర్యంతో మనం సువార్త ప్రకటించాలి. సోదరుడా, సోదరి, నీవు ఈ యేసు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించావా? ఆయనకు నిన్ను నీవు అప్పగించుకున్నావా?
నీవాయనకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకు శాశ్వత కాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలుకు ఆతిథ్యమిచ్చిన ద్వీప ప్రముఖుడు ఎవరు? అపోస్తలుడైన పౌలుకు ఆతిథ్యమిచ్చిన ద్వీప ప్రముఖుడు ఎవరు? 1 కొర్నేలి, 2 పోప్లి, 3 అలెగ్జాంద్రు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము అపోస్తల కార్యములు 28వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఇది అపోస్తల కార్య గ్రంథంలో చివరి అధ్యాయం. మిలితే నుండి పౌలు రోముకు వచ్చాడు. అక్కడనే బోధిస్తూ చాలా కాలం ఉండినాడు. అపోస్తల కార్యములను పరిశుద్ధాత్మ కార్యాలుగా కూడా పిలవచ్చు. ఈ పరిశుద్ధాత్మ కార్యాలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అనగా సంఘము ఎత్తబడే వరకు కొనసాగుతూనే ఉంటాయి. అపోస్తల కార్య గ్రంథము సౌవార్తిక ఉద్యమానికి ఆరంభ బిందువు. నౌకా భంగములో ఓడలో ఉన్న వారి ప్రాణ రక్షణకు పౌలు దేవుని సాధనమయ్యాడు. అతడు రోముకు వచ్చినప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. రోములో ఉండగా పౌలును చూడ్డానికి ఎంతోమంది వచ్చారు. వాస్తవానికి పౌలు ఒంటరివాడు కాదు. అలాగే ఏ విశ్వాసి కూడా ఒంటరివాడు కాడు. విశ్వవ్యాప్తమైన సహవాసానికి, సహోదరత్వానికి ప్రతి విశ్వాసి చెంది ఉన్నాడు. పునరుత్థానుడైన యేసు ప్రతి విశ్వాసితో ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. ఇక ఇంతటితో అపోస్తల కార్య గ్రంథ ధ్యానాలు ముగిశాయి. మరలా మరొక గ్రంథ ధ్యానాలతో కలుసుకుందాం. అంతవరకు ప్రభు మీకు తోడయుండి నడిపించును గాక. దైవాశీస్సులు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. గత కొన్ని రోజులుగా ప్రభువా, మేము పరిశుద్ధాత్మ దేవుని చేత చేయబడిన కార్యాలను ధ్యానిస్తూ వచ్చాం. అపోస్తల కార్య గ్రంథ ధ్యానాల ద్వారా ప్రభువా, మీరు మాతో మాట్లాడి అనేక సత్యాలను బయలుపరిచిన విధానానికై నీకు వందనాలు. ఈ యొక్క సత్యాలు మా జీవితాలకు అన్వయించుకొని బ్రతకడానికి సహాయం దయచేయమని మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.